హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు ఎయిమ్ అకాడమీ ఆన్లైన్ వీడియోస్. మళ్ళీ ఒక కొత్త సెట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము పేపర్ 1కి సంబంధించి సిలబస్ మీద ఒక డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, లెవెల్ ఆఫ్ టఫ్నెస్ ఏంటి, సిలబస్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఖచ్చితంగా పేపర్ 1లో మీకు వండర్ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకునేలాగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది పేపర్ 1 డిఫికల్ట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వీడియో ద్వారా మనము ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాము. 100% నా ఎనాలిసిస్ మీకు యూజ్ అవుతుంది. ఒక యుద్ధాన్ని గెలవాలి అంటే ఎటుపక్క ఎంతమంది ఉన్నారో దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు, ఎవరు ఎన్ని స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేశారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదే డైలాగ్ని ఎంతోమంది ఎన్నో మూవీస్లో యూజ్ చేశారు. చాలా స్ట్రాంగ్ డైలాగ్. మొన్న వచ్చిన బాహుబలి మూవీలో కూడా ఇటువంటి డైలాగే యూజ్ చేయడం జరిగింది. ఇదే డైలాగ్ని మన సెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి మనం యూజ్ చేసుకుందాం. సెట్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై కావాలి అంటే ఒక స్ట్రాటజిక్ వేలో మీరు ఆలోచించడంతో పాటు ఒక స్ట్రాటజిక్ వేలో మీ ప్రిపరేషన్ అయి ఉండాలి. మనకు పేపర్ 1లో టోటల్గా 10 చాప్టర్స్ ఉన్నాయి. టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, కాంప్రహెన్షన్, అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్స్ అన్నమాట, పీపుల్, డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 చాప్టర్స్లో ఏ చాప్టర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్కి మీడియం లెవెల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్కి మీరు లెస్ ప్రిఫరెన్స్ ఇచ్చినా మేనేజ్ చేసుకోగలరు, ఆ విషయాలన్నీ ఈరోజు మనము ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. టోటల్గా మనకు 10 సబ్జెక్ట్స్లో 6 సబ్జెక్ట్స్ టోటల్గా 10 సబ్జెక్ట్స్లో 6 సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్ట్, ఎక్కువ సిలబస్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీకు మంచి మార్క్స్ రావాలంటే మీకు ఇందులో మంచి ప్రొఫిషియన్సీ ఉండాలి. ఇది మోస్ట్ టఫ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీడియం లెవెల్ టఫ్, అది 3 సబ్జెక్ట్స్. లాస్ట్ ఈజీ అని చెప్పుకుంటే 1 సబ్జెక్ట్. ఈ 6 టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటంటే పేపర్ 1లో టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్, యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ 6 సబ్జెక్ట్స్ చాలా టఫ్. మీకు మంచి మార్క్స్ రావాలన్నా, మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలన్నా, క్వాలిఫై అవ్వాలన్నా అట్లీస్ట్ మీరు 6 సబ్జెక్ట్స్లో మంచి ప్రొఫిషియన్సీ 100% మీ ఫుల్ ఎఫర్ట్ పెడితే కానీ ఈ 6 సబ్జెక్ట్స్లో మీరు మంచి మార్క్స్ స్కోర్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఏంటంటే ఒకటి కమ్యూనికేషన్, ఇంకొకటి రీజనింగ్, ఇంకోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట, అంటే కంప్యూటర్స్ అన్నమాట. అంటే మీకు ఇది అంత టఫ్గా ఉండదు, మళ్ళీ అంత లోగా ఉండదు, మీడియం లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే కాంప్రహెన్షన్. కొంచెం ఇంగ్లీష్ లిటరేచర్ మీద, తెలుగు లిటరేచర్ మీద కొంచెం గ్రిప్ ఉన్న ఈజీగా 5 మార్క్స్ని మనం స్కోర్ చేసుకోవచ్చు. సో మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలంటే ఈ ఫస్ట్ 6 సబ్జెక్ట్స్ మీదే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి? టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, యాజ్ వెల్ యాజ్ పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో 3 చాప్టర్స్ చాలా ఎక్కువ సిలబస్ కలిగి ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 3 టాపిక్స్ ఎక్కువ సిలబస్ కలిగి ఉంటుంది. సో ఈ 6 చాప్టర్స్ మీద మనం ఫోకస్ పెడితే మనం ఈజీగా నెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మిగతా 4 సబ్జెక్ట్స్ మీద, ఎస్పెషల్లీ ఈ మిడిల్లో ఉన్న ఈ 3 సబ్జెక్ట్స్, కమ్యూనికేషన్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్ సంబంధించిన బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి అందులో ఒక 50% మీరు ఎఫర్ట్ పెడితే చాలు, మీరు ఈజీగా మార్క్స్ని స్కోర్ చేసుకోగలరు. లాస్ట్ వన్ కాంప్రహెన్షన్, అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు కదండి, దానికి మీరు అంత ప్రిఫరెన్స్ ఇవ్వనక్కర్లేదు. కొంచెం లైట్గా ఒక 10-20% కొంచెం ఒక 2-3 ప్రాక్టీస్ టెస్టుల్లో, మోడల్ టెస్ట్లో దాని మీద ప్రాక్టీస్ చేస్తే మీరు ఆన్సర్ చేసుకోగలరు. సో ఈ వీడియో ద్వారా మనము ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, 10 చాప్టర్స్ ఉన్నాయి, ఇండివిజువల్గా దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ఎగ్జామినేషన్లో ఇండివిజువల్గా దాని సిలబస్ ఏంటి ఇప్పుడు చెక్ చేద్దాము. ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అది కూడా ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సెట్ పేపర్ 1లో ఫస్ట్ యూనిట్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని పేపర్ 1లో ఎందుకు ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే క్యాండిడేట్ యొక్క టీచింగ్ ఎబిలిటీని చెక్ చేయడం కోసం, క్యాండిడేట్కి టీచింగ్ క్యాపబిలిటీ ఉందా లేదా చెక్ చేయడం కోసము టీచింగ్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనము ఈ వీడియోలో
ఫస్ట్లో డిస్కస్ చేసిన విధంగా కొన్ని సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము 5 స్టార్ రేటింగ్గా చెప్పుకోవచ్చు. సో అందులో దిస్ ఈజ్ వన్ అమాంగ్ దట్ సబ్జెక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఒకసారి మీరు సిలబస్ని అబ్జర్వ్ చేశారనుకోండి, టీచింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్స్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్. సో లెవెల్స్ ఆఫ్ టీచింగ్లో 3 టైప్స్ ఉన్నాయి. మెమోరీ బేస్డ్ టీచింగ్, అండర్స్టాండింగ్ బేస్డ్ టీచింగ్, రిఫ్లెక్టివ్ టీచింగ్. క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు లర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడోల్సెంట్స్ అండ్ అడల్ట్ లర్నర్స్ గురించి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏ విధంగా కొన్ని ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్ వేరీ అవుతాయి, యాటిట్యూడ్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానివ్వండి, అందులో ఏజ్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, దాని గురించి డిస్కస్ చేసే కాన్సెప్టే ఇండివిజువల్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రిలేటెడ్ టు టీచర్ లెర్నర్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి టీచర్స్ కన్నా, లెర్నర్స్ కన్నా, ఎఫెక్టివ్ టీచింగ్ ప్రాసెస్ జరగడం కోసం. నెక్స్ట్ మనం చూసుకుంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా కూడా చాలాసార్లు దీని మీద క్వశ్చన్స్ రావడం జరిగింది. మెథడ్స్ ఆఫ్ టీచింగ్, అది ఆఫ్లైన్ మెథడ్స్ కానివ్వండి, ఆన్లైన్ మెథడ్స్ కానివ్వండి, క్లాస్ రూమ్ మెథడ్స్, రోల్ ప్లేస్, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్, మనం కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి, మనకు డిఫరెంట్ ఫ్లిప్డ్ మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ దాని మెరిట్స్, డిమెరిట్స్ డిస్కస్ చేసే కాన్సెప్టే. సో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఆన్లైన్ మెథడ్స్ కూడా ఉన్నాయి. మూక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో హైయర్ ఎడ్యుకేషన్లో మూక్స్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ మనకు స్వయం ప్రభా కూడా ఇంక్లూడ్ చేశారండి. అందులో మనకు ఎడెక్స్ కానివ్వండి, నెప్టెల్ కానివ్వండి, కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఇవన్నీ దాని గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్వయం ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్? స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నర్స్ ఫార్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్వయం ఫుల్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఇది చాలా చాలా ఇంపార్టెంటే. ఈ విషయాలన్నింటినీ మన ఆన్లైన్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయబోతున్నాము డీటెయిల్గా, పాయింట్ టు పాయింట్. ప్రతి ఒక్క టాపిక్ తర్వాత, అంటే సపోజ్ మనం ఇప్పుడు ఈ టాపిక్ గురించి మొత్తం డిస్కస్ చేసాము, దాని తర్వాత మినిమం అంటే ఒక 30-50 బిట్స్ కూడా, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా డిస్కస్ చేస్తాము. దాన్ని బట్టి పేపర్ 1లో మీకు వండర్ఫుల్ మార్క్స్ తెచ్చుకునేలాగా చేసే బాధ్యత మాది ఫ్రెండ్స్. డోంట్ వరీ అబౌట్ దట్, యూ జస్ట్ అటెండ్ అవర్ ఆన్లైన్ క్లాసెస్. సో దీంతో పాటుగా నెక్స్ట్ మనం కంటిన్యూషన్లో చూసుకుంటే టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఎవాల్యుయేషన్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ మనం అడుగుతుంది. ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ సిస్టమ్, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ సిస్టమ్, సమ్మరేటివ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్, దాని గురించి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇప్పుడున్న హైయర్ ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్. సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. సో సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు దాని గురించి కూడా మనము మన ఆన్లైన్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్. దాంతోపాటు ఇన్నోవేషన్స్ ఇన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్, దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి సో మినిమం 4 క్వశ్చన్స్, మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సెట్ పేపర్ 1లో సెకండ్ యూనిట్ వచ్చేసి రీసెర్చ్ యాప్టిట్యూడ్. దీనికన్నా ముందు మనం డిస్కస్ చేసింది టీచింగ్ యాప్టిట్యూడ్ ద్వారా క్యాండిడేట్ యొక్క టీచింగ్ ఎఫిషియన్సీని, టీచింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఆ సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. రీసెర్చ్ యాప్టిట్యూడ్ ద్వారా మీ రీసెర్చ్ ఎబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ అంటే ఈ నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మీరు యూనివర్సిటీస్లో, డిగ్రీ కాలేజెస్లో, ప్రామినెంట్ NBA, NAC అక్రెడిటెడ్ కాలేజెస్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ రీసెర్చ్ వర్క్ని కంటిన్యూ చేయడం కోసము ఈ పర్టికులర్ చాప్టర్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ ద్వారా మీ యొక్క రీసెర్చ్ ఎబిలిటీని మీరు ఇంక్రీజ్ చేసుకోవడంతో పాటు మీ రీసెర్చ్ వర్క్ని ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్కి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ పర్టికులర్ చాప్టర్ని సెట్ పేపర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మీరు యూనివర్సిటీస్లో అన్నా, డిగ్రీ కాలేజెస్లో అన్నా, ఇంజనీరింగ్ కాలేజెస్లో అన్నా, లేకుంటే ప్రామినెంట్ ఇండియాలోనే ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? టీచింగ్ని ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే రీసెర్చ్ వరకు యాడ్ అవుతేనే మీరు ఖచ్చితంగా టీచింగ్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. PhD చేసేటప్పుడు, PhD తర్వాత కూడా మీ టీచింగ్ ప్రొఫెషన్లో ISSN, ISBN ఆర్టికల్స్ రాయడం కానివ్వండి, నేషనల్లీ రిప్యూటెడ్ జర్నల్స్లో మీరు ఆర్టికల్స్ రాయాలన్నా మీకు ఖచ్చితంగా రీసెర్చ్ ఎబిలిటీ 100% ఉండాలి. అప్పుడే మీరు ఆర్టికల్స్ని పబ్లిష్ చేసుకొని మీ కరికులంని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోగలరు. మీ కరికులం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ చాప్టర్ని సెట్
పేపర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా మనం రీసెర్చ్కి సంబంధించిన అంశాలు, దాని మీనింగ్, దాని క్యారెక్టరిస్టిక్స్, టైప్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఉన్నాయి ఫ్రెండ్స్, క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, మిక్స్డ్ రీసెర్చ్, హిస్టారిక్ రీసెర్చ్, సో వేరియస్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్ ఎన్నెన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం రీసెర్చ్ చేయొచ్చు అని ఇక్కడ టైప్స్ మెన్షన్ చేయడం జరిగింది. దాని మెరిట్స్, దాని కంపారిజన్, ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. నెట్లో సెట్లో రీసెర్చ్కి సంబంధించి టైప్స్ ఆఫ్ రీసెర్చ్ మీద ఎన్నో క్వశ్చన్స్ రావడం జరిగింది. మనం చూసుకుంటే క్యారెక్టరిస్టిక్స్, పాజిటివిజం మీద, పోస్ట్ పాజిటివిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్ మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటలా, డిస్క్రిప్టా, హిస్టారికలా, క్వాలిటేటివా, క్వాంటిటేటివా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ ఇంక్లూడెడ్ టు కంప్లీట్ యువర్ రీసెర్చ్, టైటిల్ నుంచి కానివ్వండి, మీ రీసెర్చ్ గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం కానివ్వండి, రివ్యూ ఆఫ్ లిటరేచర్, రీసెర్చ్ మెథడాలజీ, సో దీనికి సంబంధించి ఆర్టికల్స్ రాసేటప్పుడు మీరు మెయింటైన్ చేయాల్సిన సైటేషన్స్ కానివ్వండి, బిబిలియోగ్రఫీ కానివ్వండి, మొత్తం డీటెయిల్స్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాని తర్వాత మనకు థీసిస్, ఆర్టికల్ రైటింగ్ ఫార్మాట్స్ కానివ్వండి, ఏ ఫార్మాట్స్ ఉన్నాయి, ఇందాక మనం డిస్కస్ చేసామో ISSN నంబర్, ISBN నంబర్, సో అందులో మీరు పబ్లికేషన్స్ చేస్తే మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆ పబ్లికేషన్స్ చేయాలంటే మనకి ఏ ఫార్మాట్స్ ద్వారా, ఏ స్టైల్స్ ద్వారా మీరు రెఫరెన్సెస్ని ఎలా కోట్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ICT ఇన్ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ రీసెర్చ్ కానివ్వండి, రీసెర్చ్ ఎథిక్స్, సో ఈ చాప్టర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీనికి కూడా మనము 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాము. దీన్ని కూడా మనము 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాము. 100% 4 క్వశ్చన్స్ నుంచి 6 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి ఫ్రెండ్స్, 100% వస్తాయి, నో డౌట్ అబౌట్ దట్. మనము 6 టఫెస్ట్ చాప్టర్స్ అని చెప్పాము కదా, అందులో ఈ చాప్టర్ కూడా మెన్షన్ చేయబడింది. మన నెక్స్ట్ యూనిట్ వచ్చేసి కాంప్రహెన్షన్. సెట్ పేపర్ 1లో ఈజియెస్ట్ చాప్టర్ ఏదన్నా ఉంది అంటే అది కాంప్రహెన్షన్ మాత్రమే. 100% 4 క్వశ్చన్స్ నుంచి 6 క్వశ్చన్స్ వరకు దీంట్లో అడగడం జరుగుతుంది. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాని కింద ఒక 4 క్వశ్చన్స్ కానివ్వండి, 5 క్వశ్చన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దీన్ని ఈజీగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా లెస్ ఎఫర్ట్ పెడితే కూడా మనకి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలము ఈజీగా. సో మనం దీనికి ఓన్లీ 3 స్టార్ రేటింగ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్, మనం దీనికి ఓన్లీ 3 స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. సో మన నెక్స్ట్ చాప్టర్, అది 4th చాప్టర్ ఏంటంటే కమ్యూనికేషన్. మనం డిస్కస్ చేసిన మీడియం లెవెల్ సబ్జెక్ట్స్, 3 మీడియం లెవెల్ సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేసాం. అందులో మనకు 50% ఎఫర్ట్ పెడితే చాలు అని. ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్పలేదు, కానీ ఎక్కువ టఫ్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీడియం లెవెల్ టఫ్నెస్ వచ్చేసి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకా మనం చూసుకుంటే లో లెవెల్ టఫ్నెస్ వచ్చేసి ఒక సబ్జెక్ట్ ఉంది, అది కాంప్రహెన్షన్. సో దీనికి మనము 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నాము, 4 స్టార్ రేటింగ్. దీంట్లో కూడా 4 క్వశ్చన్స్ దగ్గర నుంచి 6 క్వశ్చన్స్ మధ్యలో అడగడం జరుగుతుంది. కమ్యూనికేషన్కి సంబంధించి కమ్యూనికేషన్ సబ్జెక్ట్ని సెట్ పేపర్ 1లో ఇంక్లూడ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యాకల్టీకి మంచి కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ మెథడ్స్ ద్వారా, కమ్యూనికేషన్ టైప్స్ ద్వారా స్టూడెంట్స్కి సబ్జెక్ట్ ఈజీగా అర్థం చేపించగలిగే సామర్థ్యం ఉండాలి. అందుకే ఈ పర్టికులర్ చాప్టర్ని మనకు సెట్ పేపర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం డీటెయిల్స్లోకి వెళ్తే కమ్యూనికేషన్, దాని టైప్స్, దాని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ముఖ్యంగా మనకు వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ టైప్స్లో వర్బల్ కమ్యూనికేషన్ ఉన్న, నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ ద్వారా మనం స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్పొచ్చు, వర్బల్ ఓరియంటెడ్ థింగ్స్ కానివ్వండి, నాన్ వర్బల్ ఓరియంటెడ్ థింగ్స్ లైక్ పిక్చర్స్ అవన్నీ కానివ్వండి, దాని ద్వారా. నెక్స్ట్ మనం చూసుకుంటే బ్యారియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్, మాస్ మీడియా అండ్ సొసైటీ. ఈ సబ్జెక్ట్ ఈజీగానే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్, మనం కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు. మనం చెప్పాము కదా, మనం దీనికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చాము. 4 స్టార్ రేటింగ్ అంటే మనము 50% మనం ఎఫర్ట్ పెడితే మనం ఈజీగా ఈ సబ్జెక్ట్ అర్థమైపోతుంది అన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. మన నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5 మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించింది. సో ఈ చాప్టర్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఫ్యాకల్టీకి బేసిక్ అర్థమెటిక్ ఎబిలిటీ ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని రీజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ ద్వారా ఫ్యాకల్టీ యొక్క థింకింగ్ వే మారుతుంది అని చెప్పేసి సో ఈ సబ్జెక్ట్ని మనకు పేపర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే టైప్స్ ఆఫ్ రీజనింగ్స్, వర్బల్ రీజనింగా, నాన్ వర్బల్ రీజనింగా, దానికి సంబంధించింది నంబర్ సిరీస్ కానివ్వండి, లెటర్ సిరీస్ కానివ్వండి, కోడ్స్, కోడింగ్ అండ్ డికోడింగ్ అంటారు, రిలేషన్షిప్స్, బ్లడ్ రిలేషన్షిప్స్, సో దాని మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, ఫ్రాక్షన్స్, టైం డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్స్, ఇక్కడ మనం చూసుకుంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్,
ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంటింగ్, యావరేజెస్ మీద మన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ 5 to 6 క్వశ్చన్స్ గ్యారంటీగా రావడం జరుగుతుంది. దీనికి కూడా మనకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చామండి దీనికి. ఎందుకంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ అని చెప్పగానే చాలామందికి భయం. మనము చాలా సింపుల్ షార్ట్ కట్స్ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తామండి. డోంట్ వరీ. మన నెక్స్ట్ 6th చాప్టర్ ఏంటంటే లాజికల్ రీజనింగ్. ఈ చాప్టర్కి మనము 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. 4 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. 4 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు 4 నుంచి 5 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్లో అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే సిల్లాలిజం కానివ్వండి, స్టేట్మెంట్స్ కానివ్వండి, అజంప్షన్స్ని అర్థం చేసుకోవడం కానివ్వండి, లాంగ్వేజెస్ని అర్థం చేసుకోవడంలో మీకు ఈ ఖచ్చితంగా ఈ పర్టికులర్ చాప్టర్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్, మనకు అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఎవాల్యుయేటింగ్ అండ్ డిస్టింగ్విషింగ్ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్ కానివ్వండి, ఎనలాగీస్, వెన్ డయాగ్రామ్స్ అంటే దాని సిల్లాలిజం అని చెప్పుకోవచ్చు. వెన్ డయాగ్రామ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. వెన్ డయాగ్రామ్స్ చాలా చాలా ఈజీ. నెక్స్ట్ ఇండియన్ లాజిక్ అంటే యూజ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇవన్నీ దాంట్లో వస్తుంది ఫ్రెండ్స్. యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ దీని గురించి కూడా మనము డీటెయిల్గా డిస్కస్ చేసి మనము బిట్స్ పరంగా కూడా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ చాప్టర్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనం దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చామండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఖచ్చితంగా 5 to 6 క్వశ్చన్స్ గ్యారంటీగా అడగడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ని సెట్ పేపర్ 1లో ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే రేపటి రోజు మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా, లేకుంటే యూనివర్సిటీ ప్రొఫెసర్గా, లేకుంటే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్లో, NBA, NAC అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూట్స్లో మీకు మంచి జాబ్ వచ్చిన తర్వాత మీరు స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఎంతమందికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఎంతమంది స్టూడెంట్స్కి తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎంతమందికి డిస్టింక్షన్ వచ్చింది, ఇలాంటి పర్ఫార్మెన్స్ని ఒక గ్రాఫికల్ ఫార్మాట్లో మీరు చేసి NAC వాళ్ళకి, NBA వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దీనికన్నా ముందు నేను ఒక కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు అప్పుడు కూడా మేము NAC, NBA వాళ్ళకి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫామ్లో వాళ్ళకి సబ్మిట్ చేసి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సో దానికోసం మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము దీనికి 5 స్టార్ రేటింగ్ ఎందుకు ఇచ్చామంటే కొన్ని ట్రిక్కీ చార్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో ఆ డేటాని మనం ఎలా ఎవాల్యుయేట్ చేసి మనం యావరేజెస్ కానివ్వండి, పర్సంటేజెస్ కానివ్వండి కనుక్కోవడం జరుగుతుంది. అందుకోసమే మనం దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాం. చాలా సింపుల్, కొన్ని టెక్నిక్స్ ద్వారా ఈజీగా అర్థమైపోతుంది. సో మన నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనకు చాప్టర్ నెంబర్ 8 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. చాలా సింపుల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనము దీనికి 4 స్టార్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 4 నుంచి 6 క్వశ్చన్స్ ఈజీగా ఈ చాప్టర్ నుంచి, ఈ సబ్జెక్ట్ నుంచి వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి అని ఈ పర్టికులర్ చాప్టర్ని సెట్ పేపర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఎలా? మీ రీసెర్చ్ వర్క్ చేయాలని చెప్పిన మీకు కంప్యూటర్ మీద కొంత అవగాహన ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకునింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. మనం దీనికన్నా ముందు స్వయం గురించి డిస్కస్ చేసాము, స్వయం ప్రభా గురించి డిస్కస్ చేసాము. మనము శోధ్ గంగా అనే ఒక మనకు డిజిటల్ లైబ్రరీ ఉంది, దాన్ని మీరు ఎలా యూస్ చేయాలని చెప్పి, నెప్టల్ అనే ఒక ఫార్మాట్ ఉంది, దాన్ని ఎలా యూస్ చేయాలి, కోర్సెరా, ఇటువంటి అన్ని డిజిటల్ ఇనిషియేటివ్స్ని మనం యూస్ చేయాలంటే మనకు బేసిక్గా కొంచెం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి. శోధ్ గంగా ద్వారా మనము మన రీసెర్చ్ వర్క్ని చెక్ చేసుకొని ఎంతవరకు రీసెర్చ్ జరిగింది అని దాని రీసెర్చ్ గ్యాప్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దానికోసం అది కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ అబ్రివేషన్స్ అండ్ టర్మినాలజీ, కంప్యూటర్ టర్మినాలజీ ఉంది, అబ్రివేషన్స్ ఉంది. ల్యాన్ అంటే ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్, WWW అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్, ఇటువంటి ఎన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, అవన్నీ STP అంటే ఏంటి, అవన్నీ ఇందులో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్, ఇంట్రానెట్, మెయిల్, ఆడియో అండ్ వీడియో కాన్ఫరెన్స్ ఎలా చేయాలి. ఇప్పుడు మనం చూస్తే జూమ్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో జూమ్ ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ కూడా ఉంది, గో టు మీటింగ్స్ కూడా ఉంది. మన ఇన్స్టిట్యూట్ యొక్క సపరేట్ యాప్ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో కూడా మనం లైవ్ క్లాసులు కండక్ట్ చేసుకోవచ్చు. అది కూడా కాక మనకు ITC అండ్ గవర్నెన్స్, మనకు డిజిటల్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి ఈ గవర్నెన్స్ ద్వారా.
నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఆ ఇనిషియేటివ్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన రీసెర్చ్ వర్క్ యూస్ చేసుకోవచ్చు, మన టీచింగ్ జాబ్ని ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవచ్చు, మనకు స్టూడెంట్స్కి ఇంకా కేస్ స్టడీస్ కానివ్వండి, ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చెప్పడం కోసము ఈ పర్టికులర్ టాపిక్ని, సబ్జెక్ట్ని మన సెట్ పేపర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ చాప్టర్ 9th చాప్టర్ ఈజ్ అబౌట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ చాప్టర్కి మనము 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇక్కడ మెన్షన్ చేశాము. ఇక్కడ నుంచి మనకు 5 నుంచి 6 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. మనకు ఎక్కువ సిలబస్ ఉన్న చాప్టర్స్లో ఇది ఒకటి, ఎక్కువ సిలబస్, హ్యూజ్ సిలబస్ ఉన్న చాప్టర్స్లో ఇది ఒకటి. ఇక్కడ మనం చూసుకుంటే ఒక బేసిక్ ఐడియా, ఒక ఫ్యాకల్టీగా ఎన్విరాన్మెంట్ మీద బేసిక్ ఐడియా ఉండాలి. మనకు ఎన్విరాన్మెంట్ని మనం హామ్ చేయకుండా మన క్లాసెస్ని రన్ చేయాలి, మనకి ఎన్విరాన్మెంట్ని హామ్ చేయకుండా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ చాప్టర్ని మనకు సెట్ పేపర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్కి సంబంధించి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంట్రాక్షన్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి, లేకుంటే ఇంపాక్ట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆన్ హ్యూమన్ హెల్త్ కానివ్వండి, న్యాచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, సోలార్, విండ్, సాయిల్, హైడ్రో, దాంతోపాటు న్యాచురల్ హెజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి ఈ పర్టికులర్ చాప్టర్లో అవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. మన లాస్ట్ చాప్టర్ ఇన్ సెట్ పేపర్ 1 ఈజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనికి మనము 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నామండి. చాలా ఇంపార్టెంట్. మనము 6 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, దాని మీద మనం ఫుల్లీ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పాం కదా, అందులో ఈ సబ్జెక్ట్ కూడా ఒకటి. ఇందులోంచి ఖచ్చితంగా మనకు 5 to 6 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయండి. ఆన్ అండ్ యావరేజ్ మాత్రం అన్ని మాడ్యూల్స్లో మనకు 5 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. కొన్నిసార్లు 1-2 క్వశ్చన్స్ అప్ అండ్ డౌన్ కావచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అయింది, ఇండిపెండెన్స్కి ముందు ఏన్షియంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉన్నింది, ఇండిపెండెన్స్కి తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నింది, మన దేశంలో ఎడ్యుకేషన్కి సంబంధించిన బాడీస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు యూజీసీ ఉంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది, మనకు ఎన్టీఏ ఉంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది, మనకు నాక్ ఉంది, ఎన్బిఏ ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, మొన్న వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇందులోనే వస్తుంది. ఇక్కడ మనకు చూసుకుంటే మనకు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ టైం కానివ్వండి, ఎవల్యూషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా, దాని తర్వాత మనం పోస్ట్ 2 అడుగుతారండి. దాని తర్వాత మనకు ఓరియంటల్, కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ప్రొఫెషనల్, టెక్నికల్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు ఐడియా ఉండాలి. ఎందుకంటే మనము నెట్ ఎగ్జామినేషన్ అయినా సెట్ ఎగ్జామినేషన్ అయినా క్వాలిఫై అయిన తర్వాత మనం ఎక్కడ వర్క్ చేస్తామండి? బ్యాంక్స్లో వర్క్ చేస్తామా? కాదు. మనం ఏమైనా ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తామా? కాదు. ఎక్కడ వర్క్ చేస్తామంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తాము. అంటే యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మనకి ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఎడ్యుకేషన్ గురించి కంప్లీట్గా గ్రిప్ ఉండాలి అని ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే మనకు పాలసీస్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లేకుంటే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, మనకు మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, మనకు జ్యుడిషియల్ సిస్టమ్ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానివ్వండి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానివ్వండి, వాటన్నిటి మీద ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ద్వారా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 10 చాప్టర్స్, 10 మాడ్యూల్స్ ఆఫ్ నెట్ సెట్ పేపర్ 1. దీని ద్వారా ఒక్కొక్క మాడ్యూల్ 10 మాడ్యూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు 10 మాడ్యూల్స్లో ఒక్కొక్క మాడ్యూల్లో 5 క్వశ్చన్స్ వేసుకుంటే 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి మనకు పేపర్ 1 అన్నది 100 మార్క్స్. పేపర్ 1 అన్నది 100 మార్క్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్. సో మనము ఆగస్టు 25న మనము టీచింగ్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఒక 10 క్లాసెస్ ఈ మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేయడం కోసం మనకు యావరేజ్గా ఒక 3 months టైం పడుతుంది. ఎగ్జామినేషన్కి జస్ట్ ఒక 15-20 days ముందు మనం కంప్లీట్ చేసుకుందాం. మనకు టెస్ట్ ఆర్గనైజ్ చేస్తాం, మనం క్లాసులు ఆర్గనైజ్ చేస్తాం, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాం, రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి, మనకు ఆన్లైన్ వీడియోస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ డిజిటల్ బోర్డ్ ద్వారా మీకు కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి ఫ్రెండ్స్. దాంతోపాటు 1 year వ్యాలిడిటీని మేము మీకు ప్రొవైడ్ చేయబోతున్నాము. ఈ వీడియోస్ని మీరు పెట్టుకొని మీరు వండర్ఫుల్గా ప్రిపేర్ అయ్యి నెట్కి యాజ్ వెల్ యాజ్ సెట్కి రెండింటికి యూస్ చేసుకొని మీరు మంచిగా క్వాలిఫై కావాలని మేము ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నాకు డైరెక్ట్గా మాట్లాడండి. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.